హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరులో హమాస్ పెద్ద ఎత్తున నష్టపోతూ వస్తోంది. తాజాగా హమాస్కు మరో షాక్ తగిలింది. లెబనాన్ రాజధాని బీరూట్ శివారు ప్రాంతంలో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ హరౌరీ మృతి చెందాడు. సలేహ్తో పాటు డ్రోన్ దాడిలో మరో 6 మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెజ్బుల్లాకు గట్టి పట్టున్న ప్రాంతమైన దక్షిణ బీరూట్ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. హరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్ మికాతి స్పందిస్తూ ఇజ్రాయెల్ తన చర్యలతో తమను కూడా యుద్ధంలోకి లాగాలని చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు గాజా దక్షిణ ప్రాంత నగరమైన ఖాన్ యూనిస్ పై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. వైమానిక, క్షిపణి దాడులతో బెంబేలెత్తించాయి. ఇటు మధ్య గాజాలోని బురేజ్ శరణార్థి శిబిరం సమీపంలో భూతల పోరు భీకరంగా సాగుతోంది. నుసైరత్, బురేజ్ ప్రాంతాలను ఖాళీ చేయాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. జబాలియా శరణార్థి శిబిరం చుట్టూ పోరు సాగుతోంది. గాజా పోరులో ఇప్పటి వరకు 22,000 మంది మరణించారు. గాజాలో మానవహానంతో పాటు తీవ్ర విధ్వంసానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా కేసు వేసింది. కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని డిమాండ్లు వస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు. హమాస్ ని అంతం చేయాలన్న లక్ష్యంతో వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్తో దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా ఆరోపణలను కోర్టులోనే ఎదుర్కొంటామని, హమాస్కు రాజకీయ న్యాయరక్షణ కవచాన్ని దక్షిణాఫ్రికా అందిస్తోందని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ తరపున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై 33 మంది అనుమానితులను తుర్కీయే అదుపులోకి తీసుకుంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్తో సంబంధం ఉందని భావిస్తున్న మరో 13 మంది కోసం వేట కొనసాగుతోందని తుర్కీయే అధికారిక వార్తా సంస్థ తెలిపింది. హమాస్ నేతలు ఏ దేశంలో దాక్కున్నా వారిని అంతమొందించేందుకు టెల్ అవీవ్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తుర్కీయే ఖండిస్తోన్న విషయం తెలిసిందే.